హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రిప్యూటెడ్ కాగ్నిజెంట్ సంస్థ నుంచి 3 భారీ రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ 3 రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో చివరి వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 2 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. అదే మీరు 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఈ యొక్క ఆఫర్ అనేది మనకి ఇక్కడ 28th అండ్ 29th డిసెంబర్ లోపు మీరు ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి ఆ డేట్ లోపు మీరు తీసుకోవాలి. సో మీరు ఈ విధంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. కాంప్రహెన్సివ్ కోర్స్ ఫర్ ఏపీ అండ్ టీఎస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రక్షక్ బ్యాచ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే గ్రూప్ 2కి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఇక్కడ స్కాలర్షిప్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ మాక్ టెస్ట్ సిరీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే మీరు పొందవచ్చు. ఇంకా రివిజన్ సిరీస్కి సంబంధించి యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ క్లాసెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. మీరు 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 12 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 10% డిస్కౌంట్ వస్తుంది. BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ నుంచి వచ్చినటువంటి 3 రిక్రూట్మెంట్స్లో ఫస్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి కాగ్నిజెంట్ క్యాంపస్ హెచ్ఆర్ టీమ్ హైరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరైతే 3 years డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు ఉంటారో, అంటే బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ లాంటివి ఉంటాయి కదా. సో ఆ 3 years డిగ్రీ అనేది 2019, 2020, 2021లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యారో వారు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి. అది కూడా 31st డిసెంబర్ లోపు ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. శాలరీస్ వచ్చేసి 2,52,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది పర్ యానం అనమాట. సో పర్ యానం చొప్పున 2,52,000 మీకు స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఎలిజిబిలిటీలో ఎనీ 3 years గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ డిప్లొమాలో కానీ అలాగే ఫుల్ టైమ్ డిగ్రీలో కానీ మీకు మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయొచ్చు. నో స్టాండింగ్ ఎర్రయర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం గ్యాప్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్లో 10th నుంచి ఇంటర్ కానీ ఇంటర్ నుంచి డిగ్రీ కానీ అట్లీస్ట్ 2 years గ్యాప్ అయితే ఉన్నా కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే పీజీ చేసినటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయాలి అంటే 3 years డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు 2019 నుంచి 21 మధ్యలో పాస్డ్ అవుట్ అయినటువంటి 3 yearsలో పాస్డ్ అవుట్ అయినటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయొచ్చు. 31st డిసెంబర్ లాస్ట్ డేటు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కవరింగ్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రీమైస్ ప్రొడక్ట్స్ లైక్ విండోస్, క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ టాపిక్స్ పైన మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే యూ హ్యావ్ టు క్లారిఫై యూజర్ క్వైరీస్ అండ్ వర్క్ కొలాబరేటివ్లీ టు ఎన్ష్యూర్ దెర్ ఈజ్ నో బిజినెస్ ఇంపాక్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి చాలా జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించినటువంటి పాయింట్స్ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి చూడండి. నేను చాలా డీటెయిల్స్ చెప్పాలి కాబట్టి లెంగ్తీ అయిపోతుంది. సో మీరు ఒకసారి చూడండి. ఇంకా సెకండ్ రిక్రూట్మెంట్ వచ్చేసి కాగ్నిజెంట్ జెన్సీ హెచ్ఆర్ ఇంటర్న్షిప్కి సంబంధించి కాగ్నిజెంట్కి మనకి ఎక్కడైతే ఉందో గుర్గావన్, హైదరాబాద్, కొచ్చి, కోల్కతా, ముంబై, నోయిడా, పూణేలో ఉన్నటువంటి కాగ్నిజెంట్ క్యాంపస్లో ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 31st డిసెంబర్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మీకు ఇంటర్న్షిప్లో మీకు 25,000 పర్ మంత్ ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. దేర్ విల్ బి స్టైఫెండ్ ప్రొవైడెడ్ టు ది క్యాండిడేట్స్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 4 to 6 months 25,000 పర్ మంత్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇంటర్న్షిప్ అంటే ట్రైనింగ్ అనేది మనకి 4 to 6 months పాటు జరుగుతుంది. ఈ 4 to 6 monthsలో మీకు పర్ మంత్ 25,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అలాగే రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ దీనితో పాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయంలో మనకి 60% అండ్ అబోవ్ త్రూ అవుట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ ఇయర్ పాస్డ్ అవుట్స్ ఈజ్ ఫైన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో మీరు ఏ ఇయర్ అయినా కూడా 2010 నుంచి 2021 మధ్యన ఏ ఇయర్లో మీరు పాస్డ్ అవుట్ అయినా కూడా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. అయితే ఎనీ బీబీఏ చేసినటువంటి వారు, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ చేసినటువంటి వారు ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు.
అలాగే ఈ పర్టికులర్ ఇంటర్న్‌షిప్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వారికి గనుక 6 మంత్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే వారికి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా ఈ బీబీఏ గానీ, బీఎస్సీ గానీ, బీకామ్ గానీ, ఎంబీఏ స్ట్రీమ్ గానీ మీరు గనుక చేసినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. ఎనీ పాస్డ్ అవుట్స్ అయినా కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లై నౌ అనేటువంటి ఆప్షన్‌పై క్లిక్ చేసి మీరు సింపుల్‌గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 4-6 మంత్స్ ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్లో 25,000 రూపీస్ మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కాగ్నిజెంట్కి సంబంధించిన అన్ని క్యాంపస్లో మనకి ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఉంటుందని ఇక్కడ మనకి క్యాంపస్లకి సంబంధించినటువంటి లొకేషన్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఇది సెకండ్ రిక్రూట్మెంట్కి సంబంధించింది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి జెన్సీ ప్రోగ్రామర్ ట్రైనీకి సంబంధించి ఐటీ పీటీ ఆఫ్ క్యాంపస్ 2020-21 బ్యాచెస్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఇంకా చాలా టైం అయితే ఉంది. 6th January వరకు మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 2,52,000 రూపాయలు మీకు పర్ యానం చొప్పున ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసే ముందు మనం ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయంలో 2020-2021 బ్యాచెస్ అయినటువంటి బీసీఏ చేసిన, బీఎస్సీ చేసిన, అది కూడా ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వారు అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే పీజీ కోర్సెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 10th అయినా, ఇంటర్లో అయినా, డిప్లొమాలో అయినా, అండర్ గ్రాడ్యుయేషన్లో అయినా లేదా మీరు చదివినటువంటి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్లో అయినా 60% మినిమం మార్క్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి మాత్రమే మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. మిగిలినటువంటి 2 రిక్రూట్మెంట్స్కి ఇక్కడ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలని మెన్షన్ చేశారు. ఇక్కడ నో స్టాండింగ్ ఎర్రర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. అలాగే మ్యాక్సిమం ఆఫ్ 2 years గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా పర్వాలేదని మెన్షన్ చేశారు. అలాగే ఓపెన్ టు ఇండియన్ నేషనల్స్, ఓసీఏ అండ్ డ్యూయల్ సిటిజన్షిప్ హోల్డర్స్ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేయొచ్చు. అలాగే ఫ్లెక్సిబుల్ టు రీలొకేట్ టు ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా, వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్ ఆర్ డొమైన్లో మీరు వర్క్ చేయగలిగేలాగా ఆ యొక్క ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే పర్టికులర్గా కాగ్నిజెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో ప్రస్తుతం వారు ఈ పర్టికులర్ ప్రొఫైల్కి అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి 3 రిక్రూట్మెంట్స్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 3 రిక్రూట్మెంట్స్లో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే వారు దీనికి సంబంధించి అప్లై అయితే చేయండి. ఇక్కడ అప్లై నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. నేను ఫస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా పెట్టాలో చెప్తాను. అన్నిటికీ కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది. మీరు ఒక మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండండి. సో ఫస్ట్ రిక్రూట్మెంట్లో మనకి ఇక్కడ అప్లై నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మీరు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి నెక్స్ట్పై క్లిక్ చేయాలి. మీరు దానికి సంబంధించి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ తర్వాత కరెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రీవియస్ ఎడ్యుకేషన్ లైక్ 10th కానీ, ఇంటర్ కానీ, డిప్లొమా కానీ, అండర్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి ఇంటర్న్షిప్స్ ఏమైనా మీరు అంతకుముందు చేసి ఉన్నా లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నా ఆ డీటెయిల్స్ అనేవి ఈ యొక్క పర్టికులర్ ప్లేస్లో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ప్రొఫైల్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేయాల్సినవి ఉంటాయో అవి మీరు సబ్మిట్ చేయాలి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఫైనల్గా మీరు ఆల్డ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఫైనల్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది. ఎవరైతే సక్సెస్ఫుల్గా అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో ఎవరి యొక్క రెజ్యూమే అయితే వారికి ఫేవరబుల్గా ఉంటుందో కంపెనీ వారికి మాత్రమే కాల్స్ అనేవి కానీ లేదా మెయిల్స్ అనేవి కానీ ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి రావడం జరుగుతుంది. చాలామంది మేము అప్లికేషన్స్ పెడుతున్నాం కానీ మాకు ఎటువంటి కాల్స్ కానీ మెయిల్స్ కానీ రావట్లేదని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సో మీ యొక్క రెజ్యూమేని, మీ యొక్క క్వాలిఫికేషన్ని, మీ యొక్క స్కిల్స్ని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వారి యొక్క ఆఫర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు రెజ్యూమే ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా మంచి రెజ్యూమే అనేది ప్రిపేర్ చేసుకోండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి రెజ్యూమే మంచిగా ప్రిపేర్ చేసుకోవడానికి సంబంధించి, అవి చూసి మీరు ప్రిపేర్ చేసుకోండి. వర్డ్ ఫైల్లో కానీ లేదా పీడిఎఫ్లో కానీ 2 ఫైల్స్ని మెయింటైన్ చేయండి. వాళ్ళు ఏ విధంగా ఫార్మాట్లో అడిగితే ఆ విధంగా మీరు సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్లో మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ఖచ్చితంగా యాజ్ పర్ ఆధార్ కానీ లేదా పాన్ కార్డ్ బేస్ చేసుకొని మీరు ఇవ్వండి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మీ కాలేజ్ నేమ్ని మెన్షన్ చేయండి. అలాగే మీకు సంబంధించిన ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అలాగే అదే ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేయండి. తర్వాత మీకు పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఇంకొక ఈమెయిల్ అడ్రస్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే ఇట్స్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ
సేమ్ యాజ్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అయినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ కొట్టండి సరిపోతుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఒక పాస్వర్డ్ని 6 క్యారెక్టర్స్ ఉన్నటువంటి పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అదే పాస్వర్డ్ని ఇక్కడ రీటైప్ చేసి ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ దీనికి సంబంధించి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసినట్లయితే మీరు ఫర్దర్ అప్లికేషన్ ఫామ్ కాంటాక్ట్ డీటెయిల్స్లోనికి వెళ్ళడం జరుగుతుంది. సో మిగిలినటువంటి డీటెయిల్స్ మీరు ఈజీగానే ఫిలప్ చేయొచ్చు. ఓకే, సో నేనైతే బ్రీఫ్గా చెప్పాను, మీరైతే చూడండి. తర్వాత మీ యొక్క కరెంట్ అండ్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్ అండ్ ప్రీవియస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇంటర్న్షిప్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.